హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్, ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. ఇక లేట్ చేయకుండా తయారీ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని దీన్ని కూడా 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో 15 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ సరిపోకపోతే మరికొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద దోసకాయను లోపల గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పెద్ద టమాటోస్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఈ దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకుని ఈ దోసకాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన దోసకాయ, టమాటో ముక్కలు వేసుకోవాలి. మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ కూడా వేసుకుని మరీ ఫైన్గా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని 5 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని మరొక 5 సెకండ్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, దోశ, ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.